వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దామండి. 1 ప్యాకెట్‌లో మాకైతే 1 ½ కప్ పిండి వచ్చింది. సో, 1 ½ కప్ పిండితో ఎన్ని గులాబ్ జాములు అయితాయి అంటే అప్రాక్సిమేట్‌లీ మేము చిన్నగా చేస్తాం కాబట్టి 48 గులాబ్ జాములు అయితే అయ్యాయి. ఇప్పుడు ఒక 5 యాలకులు తీసుకోవాలి. పొట్టు తీసేసుకొని ఫైన్ పౌడర్‌గా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. సో, ఈ యాలకులు చాలా హెల్త్‌కి కూడా మంచిది. మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. స్వీట్స్‌లోకి అయితే చాలా బాగుంటుంది. అందుకని యాలకుల పొడి కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం మన గులాబ్ జామున్ పిండిలో ఈ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ పిండిని మనం ఇప్పుడు పాలతో కలుపుకోవాలండి. పిండికి సరిపడా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం పిండిని ఇలా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలా రఫ్గా కలుపుకోవద్దండి. జస్ట్ స్మూత్గా ఇలా ఫింగర్స్తోనే ఇలా ఇలా అంటూ కలుపుకోవాలి. మనకు కావలసినంత పాలు వేసుకుంటూ ఇలా ఫైన్గా కలుపుకోవాలండి. స్మూత్గా ఉండాలి పిండి, ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే గులాబ్ జామున్ విరిగిపోకుండా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి. సో, మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోండి. ఇలా స్మూత్గా ఓన్లీ ఫింగర్స్తోనే ఫైన్ బ్యాటర్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి గులాబ్ జామున్ చాలా టేస్టీగా వస్తాయి. మరీ అంత రఫ్గా కాకుండా స్మూత్గా, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పాకంలోకైతే మనం 1 ½ కప్ పౌడర్ అయింది కదండి గులాబ్ జామున్ది. సో, మేమైతే ఇక్కడ 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాం. సో, 2 కప్స్ షుగర్ని పాకం పెట్టుకోవాలండి. సో, మేమైతే 1 ½ కప్ అలా వాటర్ వేసాము. కానీ గులాబ్ జామున్ చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకే వీడియో చేస్తున్నాను. సో, పాకం వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. సో, ఈ పాకంకి వేడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవాలి కదా, అంతవరకు ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంది ఇలా గులాబ్ జామున్ చేసుకోవడానికి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. పిండి ఎలాగో ఒక స్మూత్గా అయిపోయింది కాబట్టి రౌండ్ రౌండ్గా చేసుకొని గులాబ్ జామున్ అంతా ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయండి. ఎందుకంటే ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే సైజులో వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. మంటని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఉడికి పైన మంచి కలర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామున్. సో, ఇలా ఓపిక్గా నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. నేను నిజంగా చెప్తున్నా, చాలా ఈజీగా అయిపోయే స్వీట్. మీరు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెట్టండి. చాలా మంచి క్రెడిట్ వస్తుంది మనకే, చాలా బాగుంటాయి. సో, ఏం లేదండి, ఇలా ఫ్రై చేసిన గులాబ్ జామున్ అన్నిటినీ డైరెక్ట్గా మనం పాకంలోకి వేయడమేనండి. చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. ఈ గులాబ్ జామున్ చాలా ఈజీ అండి అసలు. అందుకని తొందరగా అయిపోయే రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంతే అండి, ప్రాసెస్ అయిపోయింది.